తీసుకొచ్చావురా? పెళ్లికి ముందు పెళ్ళయ్యాక ఆ జంటి గుడికి రావడం ఇక్కడ ఆచారం అంటమ్మా. నిశ్చితార్థం ఉంది కాబట్టి రామరాజు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, మనల్ని కూడా రమ్మన్నారు. అలాగా? ప్లాన్ ప్రకారం రామరాజు చేత నీకు చెప్పించింది నేనే రాజీవ్. మరి మనం పూజ సామాన్ కూడా ఏం తీసుకురాలేదు కదరా? నేను వెళ్ళి తీసుకొస్తానుండమ్మా. అత్తయ్య, రామరాజు చెప్పడం కాదు, అసలు మనం గుడికి రావడానికి నేనే ప్లాన్ చేశాను. రాజీవ్కి రామరాజు చేత నేనే చెప్పించాను. నువ్వు ప్లాన్ వేసావా? ఎందుకు? సూత్రాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అంటత్తయ్య. పెళ్లికి ముందు మంగళసూత్రాలు ఇక్కడ పెట్టి పూజ చేసి, పెళ్ళయ్యాక ఆ మంగళసూత్రాలు అమ్మవారి మెడలో వేసి, ఆ తల్లి ముందు పసుపు కొమ్ము మెడలో కట్టుకుంటే ఆ భార్యాభర్తలు కలకాలం కలిసిమెలిసి కాపురం చేసుకుంటారంట. రాజీవ్ నా మెడలో 2 ముళ్ళే వేశాడు. ఆ మూడో మూడేదో అమ్మవారి సమక్షంలో ఇక్కడ వేస్తే తనతో నా కాపురం బాగుంటుంది కదా, అందుకే తీసుకొనొచ్చాను. ఈ విషయంలో రామరాజు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పాడు. మీరు గట్టిగా సపోర్ట్ చేసి రాజీవ్ నొప్పిస్తే నా జీవితం బాగుంటుంది. సరే అయితే, ఎప్పటికైనా వాడు నీ మెళ్ళో 3వ ముడి వెయ్యాల్సిందే, నిన్ను భార్యగా అంగీకరించి నీతో కాపురం చెయ్యాల్సిందే. అదేదో సూత్రాలమ్మ తల్లి ముందు జరగడం మంచిదే కదా, శుభం కూడా. పద వెళ్దాం. సూత్రాలమ్మ తల్లి, నా భర్త రాజీవ్ని నాకు దగ్గర చేసి తనతో నా కాపురం బాగుండేలా దీవించు. నా భార్య జ్యోతి అంటే నాకు ప్రాణం. నాకు దూరమైన తనని మళ్ళీ నాకు దగ్గర చేసి మేమిద్దరం సంతోషంగా సంసారం చేసుకునేలా ఆశీర్వదించు. రామరాజు, ఏంటి వర్ష? ఈ అమ్మవారు జంటలు కోరుకునే మొక్కులు మాత్రమే తీరుస్తుందా, ఏ కోరికనైనా నెరవేరుస్తుందా? సూత్రాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్ వర్ష, ఏ కోరిక కోరినా తీరుస్తుంది. అంతేకాదు, చెప్పుకున్న మొక్కు చెల్లించకపోతే ఈ తల్లికి కోపం కూడా వస్తుంది, కష్టాలకు గురిచేస్తుంది. రమేష్ మావయ్యని మందు తాగకుండా ఇక్కడ లాక్ చేయడమే కరెక్ట్. మావయ్య, నాతో రండి. మీరు కూడా మాతో పాటు రండి. రండి మావయ్య. మావయ్య, నాకొక మాట ఇస్తారా? నన్ను గుడికి తీసుకొచ్చి మరీ మాట ఇవ్వమని అడుగుతున్నావేంటమ్మా?
మీకు కాబోయే కోడలు పచ్చని చెట్టు కింద అమ్మవారి ముందు మాటివ్వమని అడుగుతుంటే మారు మాట్లాడకుండా సరేనమ్మా అనాల్సింది పోయి ఎందుకని ఎదురు ప్రశ్న వేస్తున్నారు? తనేమన్నా మీ ఆస్తులు అడుగుతుందా? మాటే కదా అడుగుతుంది. ఇవ్వండి. సరే అమ్మా, ఏ మాట కావాలో అడుగు, ఇస్తాను. మావయ్య, ఈ రోజు నుంచి మందు మానేస్తానని అమ్మవారి ముందు ప్రమాణం చేయండి. ఈ జ్యోతి ఏంటి రమేష్తో తాగును అని అమ్మవారి మీద ఒట్టు వేయమంటుంది? ఇలా అయితే తను వర్ష కాదు జ్యోతి అని చెప్పించడం ఎలా? వామ్మో, వర్ష ఇంత షాక్ ఇచ్చిందేంటి నాకు? ఇప్పుడు ఈ మనిషి మందు మానేస్తే నా కొంప కొల్లేరవుతుంది. నువ్వు సూపర్ వర్ష. ఇన్నాళ్ళు నా వల్ల కాలేదు, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. నానా, వర్ష అడుగుతుందిగా, మాట కూడా ఇచ్చావు, ప్రమాణించి. మందు మానేయడం నా వల్ల కాదు. నేను అలాంటి ప్రమాణాలు ఏమీ చేయలేను. మావయ్య, అమ్మవారి సన్నిధిలో మాటిచ్చాక తప్పకూడదు. నేను అనవసరంగా వచ్చాను ఇక్కడికి. మందు తాగకుండా ఉండడం నా వల్ల కాదు వర్ష. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. మావయ్య, అంతేనా? నాకిచ్చిన మాట తీర్చరా? రే రమేష్, ఎన్ని రోజులని ఇలా తాగుతూ ఒళ్ళు పాడు చేసుకుంటావురా? వర్ష నిన్నొక మంచి కోరిక కోరింది, తాగనని ప్రమాణం చెయ్యి. అది కాదు పెద్దమ్మా. ఏం నానా నువ్వు? వర్ష నోరు తెరిచి అడిగితే కాదంటావు. ఇంతకుముందు నువ్వేం చెప్పావు నాన్నా? నీ వల్ల వర్ష మనసు బాధపడకుండా, మా పెళ్ళయ్యాక నీ వల్ల మా మధ్య ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటానని చెప్పావు కదా. ఇప్పుడు నువ్వు మాట తప్పేవనుకో, వర్ష బాధపడుతుంది. నాన్నా, ప్రమాణం చెయ్యి.